ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. దేశ భాషలందు తీసిపోని తెలుగు, విశ్వభాషలందు వెలుగు తెలుగు. తెలుగు గడ్డ ఉనికి తెలియజెప్పిడి భాష, తెలుసుకోర మేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు ఓ మానవుడా, మన దేశ భాషలందు ఏ భాషకు తీసిపోని నా మాతృభాష తెలుగని, విశ్వభాషల సరసన వెలుగుతూ ఉన్న నా మాతృభాష తెలుగని, తెలుగు గడ్డ ఉనికి తెలియజెప్పే గొప్ప భాష నా మాతృభాష అన్న భావన, అన్న సందేశం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సుమా. తెలుగువాడిగా, తెలుగు బిడ్డగా మనం మన పరాక్రమాన్ని మన తెలుగు భాష ద్వారానే ప్రపంచ మానవాళికి చాటి చెప్పవలసిన బాధ్యత ఉన్నది సుమా. మన తెలుగు గడ్డ వైభవం, మన తెలుగు గడ్డ ఉనికి, మన తెలుగు గడ్డ పరాక్రమాన్ని ప్రపంచ భాషల సరసన, ప్రపంచ వేదికల మీద విశ్వ భాషలందు వెలుగు తెలుగు అన్న సంగతిని తెలుసుకొని నడుచుకోవలసి ఉన్నది సుమా. ఆనాడు ఎప్పుడో మహానుభావుడు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. మనం ఆ మాటనే మనం కొనసాగిస్తూ విశ్వభాషలందు వెలుగు తెలుగు అన్న సంగతిని మనం చాటి చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఈ దేశంలో ఏ భాషకు తీసిపోనటువంటి మన మాతృభాష, మన సంస్కృతి విలువల్ని, మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్తున్న భాష అని మనం చాటి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని తెలియజెప్తూ, మిత్రులారా, ఈ పద్య తాలూకు గొప్ప సందేశాన్ని ప్రపంచ మానవాళికి మనం తెలియజేయాల్సి ఉన్నది సుమా. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు, రసానంద కవి, కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు.